హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న. సార్ని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానం తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి. సార్, మీ ఇన్నేళ్ల కెరియర్లో ఒక క్రిమినల్ అనేది బ్రెయిన్ అంటే అతను మెదడు చేసే మ్యాజిక్ అంటారా, లేకపోతే సమాజం పరంగా అతను ఎదుర్కొన్న పరిస్థితులే అతని క్రిమినల్గా మారుస్తాయి అంటారా? దీనికి చాలా పెద్ద విశ్లేషణ ఉంది. ఎందుకంటే ఒకటి పెంపకం లోపకం. ఓకే సార్. తల్లిదండ్రులు రెస్పాన్సిబిలిటీగా పెంచి వాళ్ళకి మంచి ఎథిక్స్ మారల్స్ నేర్పిస్తే తర్వాత స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎక్కడైతే వాడు స్కూల్కి వెళ్ళే పిల్లాడైతే స్కూళ్ళల్లో కాలేజీలో ఒక మారల్స్ గురించో ఎథిక్స్ని గురించో వాళ్ళకి చెప్పి ఆ విధంగా పెంచితే చెడ్డ పనులు చేసేదానికి ముందు కొంచెం ఆలోచన చేస్తాడు ఒకటి. ఇంకోటి, సమాజంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మంచి అబ్బాయి నడిచిపోతూ ఉంటాడు. కొందరు వికృత శాస్త్రాలు ఉండేవాళ్ళు వాడి మీద ఉమ్మేస్తారనుకో, రై జాగ్రత్త అని, మంచిది కాదు తప్పు అని పోతాడు. రెండో రోజు పోతాడు, మూడో రోజు ఉమ్మేస్తే ఏం చేస్తాడు? పట్టుకొని తంతాడు. సో దీనికి కారణం ఎవరు? ఒక రకంగా సమాజం. అంటే తను మంచిగా ఉండాలనుకున్నా వాడిని ఉండనివ్వడంలా. అది ఎప్పుడు నీకు సంస్కారం ఉండి నువ్వు చెడ్డగా ప్రవర్తించకపోయినా అటువంటి పరిస్థితుల్లో నువ్వు నీ 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 హద్దును నువ్వు దాటి ప్రవర్తించాల్సి వస్తుంది. సో ఈ చాలా కారణాలు ఉంటాయి. అదేవిధంగా పరిస్థితుల ప్రాబల్యం. ఇప్పుడు నీకు తినేదానికి తిండి లేదయ్యా, ఎక్కడా దొరకటం లేదు, ఎదురుగా ఆపిల్ పండ్లు లేదా ఏదో పండ్లు ఉన్నాయి, తినకపోతే నీ చేత కాదు, చచ్చిపోతావు, గబుక్కని తీసుకొని తినేస్తావు. ఎందుకంటే నీకు అది పరిస్థితి. అక్కడ ఎవరూ లేరు, అడుగుదామన్నా ఏం చేస్తావు? బతకాలంటే తాగాలి. లేదు, కొళాయి ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి, అక్కడ రానివ్వటం లేదు, ఏం చేస్తావు? అక్కడున్న మనిషిని తోసేసైనా నీళ్ళు తాగుతావు. కాబట్టి ఒకటి పరిస్థితులు, సమాజము, పెంపకమైన తల్లిదండ్రులు, స్కూళ్ళు, కాలేజీలు, విద్యాబుద్ధులు నేర్పించిన వాళ్ళు, ఇవన్నీ కలిపితే నిన్ను చెడ్డవాడినిగా చేయడానికో మంచివాడినిగా చేయడానికో, మంచివాడైనా చెడ్డవాడినిగా నిన్ను నిరూపించడానికో ఇవన్నీ దోహదపడతాయి. సార్, క్రిమినల్స్ అంటే హత్య చేసిన వాళ్ళు ఈ సృష్టి ప్రారంభం నుంచే ఉన్నారు. మనిషి మనగడి నుంచే హత్య చేయటం, దొంగతనం చేయటం అనేది ఉంది. కానీ ఈ మధ్యకాలంలో హత్య చేయటమే కాకుండా ఘోరంగా డెడ్ బాడీని దాచాలనే ప్రయత్నంలో చేయకూడని విధంగా దాన్ని చేస్తున్నారు సార్. కుక్కర్లో ఉడికించడం అవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టడం అవచ్చు, ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకి వేయటం అవచ్చు. ఇంత దారుణంగా ఇప్పుడున్న యువత ఎందుకు చేస్తున్నారంటారు సార్? పూర్వకాలంలో ఇప్పుడు ఇంత దారుణమైన హత్యలు జరిగినట్టు ఎక్కడా రికార్డ్ అయ్యి లేదు కదా. ఒకటి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, ఇదొక కారణం. రెండో కారణం మళ్ళీ తల్లిదండ్రులు, ఎథిక్స్, మారల్స్. ఇప్పుడు నువ్వే నేనా ఎవరైనా కానీ ఎవరైనా మనకు చెడ్డ పని చేశారనుకోండి, కోపం వస్తుంది. కోపం వస్తే లేదు వాడు వెధవ వదిలేయాలనుకుంటాం. ఇప్పుడు ఈ అబ్బాయి విషయానికి వస్తే వాడు మిలిటరీ రిటైర్ ఏమో వచ్చినాడు, పెళ్ళి అయింది, 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళు అయింది, పెళ్లి చేసుకున్నారు, 12 ఏళ్ళ కుమార్తె ఉంది, 8 ఏళ్ళు 10 ఏళ్ళు బాబు ఉన్నాడు. సో ఏమైంది? ఇక్కడ సంతోషంగా కాపురం చేసుకుంటున్నాడు. వాడికి ఒక ఎక్స్ట్రా మెరిటల్గా ఒక అమ్మాయి వాడికి తగిలింది. పోనీ అది చేసేదే ఎథిక్స్లోనే తప్పిది, పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయిని చూడటం తప్పు అనేది వానికి తెలిసినా పోని దాటినాడు అక్కడికి. ఓకే. సో ఇప్పుడు ఏమంటే 497 తీసేసినారు. ఒక వివాహిత స్త్రీ కానీ వివాహమైన అబ్బాయి కానీ 18 ఏళ్ళు 21 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా సెక్స్లో పాల్గొనవచ్చు, తప్పులేదు. చట్ట ప్రకారం అది ఇట్ ఈజ్ అలౌడ్. సరే వాడేదో ఉన్నాడు, అంతవరకు ఓకే. కానీ ఆమె వాడు కూడబలుక్కోను ఏదోనో భార్యను చంపి ఆయనను చేసుకొని అనేది మహా తప్పు. సో దానికి కారణం ఏమిటి అంటే వాడి పెంపక లోపకం. అదేవిధంగా వాడు ఇంకో విషయం ఏమంటే వాడు చంపాలని చంపలేదు, గట్టిగా తోస్తే కింద పడి చనిపోయింది అని. అయినా కూడా అప్పుడు ఏమైంది? వానికి ఆలోచనలు వచ్చాయి, చెడ్డ ఆలోచనలు. దానికి స్మార్ట్ ఫోన్ అయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకసారి కొడితే దొంగతనం ఎట్లా చేయాలి అని కొడితే 100 వస్తాయి నీకు. మర్డర్ ఎట్లా చేయాలంటే 100 వస్తాయి. చనిపోయిన శవాన్ని ఎలా దాచిపెట్టాలంటే వస్తాయి.
ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేయాలంటే వస్తాయి, తల ఎలా దువ్వుకోవాలంటే వస్తాయి, నా జుట్టు ఊడిపోయింది కొత్తది వేసుకోవాలంటే వస్తాయి. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. అంటే వాడు అమ్మాయి చనిపోయిన తర్వాత తప్పు చేశానని అప్పటికే అనుకోలే. చనిపోయిన తర్వాత లేదు నేను తప్పు చేశానని పోయి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పో లేకపోతే పోలీస్ స్టేషన్కి చెప్పో నేను కోపంలో కొట్టానండి, చనిపోయింది, తప్పు చేశాను అని చెప్పుండాలి. ఆయన పెంపక లోపం ఉండాలి, క్యారెక్టర్ సరిగా లేనివాడై ఉండాలా. ఇవన్నిటికీ తోడు ఆయనకి భయం ఏర్పడిపోయింది. ఇంకోటి ఏమంటే ఫోన్ పైన కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను ఏ తప్పు చేసినా దీని నుంచి తప్పించుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోన్ చాలా, నాకు జలుబు చేస్తే ఏమేమి వాడాలి అనేది కొడితే సమాధానం చెప్పింది, జ్వరం వస్తే ఏం వేసుకోవాలంటే సమాధానం చెప్పింది, మనసు బాగలేదు మంచి పాటలు వినిపించమంటే సమాధానం చెప్పింది. సో ఇన్ని తెచ్చింది. నేను చంపేసిన తర్వాత శవాన్ని ఎలా మాయం చేయాలో అడిగితే చెప్పదా అనే ఆలోచన అంతే. దాన్ని పట్టుకొని చేసినాడు, కుక్కర్లో వేసినాడు, ఉడకబెట్టినాడు, ఏమేమో చేసినాడు, లాస్ట్కి డ్రైనేజ్లో కలిపాడు. దీనికి అంతటికి కారణము క్రూరమైన ఆలోచన. అది ఎట్లా వచ్చింది? ఎథిక్స్ మారల్స్ పెంపకంలో లేకపోయింది దానివల్ల. అది కాకుండా జీవితాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేసి ఉంటే ఇంత దూరం రాదు. ఎందుకంటే అయ్యా వాడే కాదు, ఎవరైనా ఒక మనిషిని చంపకముందు, క్రూరత్వంగా చంపకముందు, చంపిన తర్వాత ఏమవుతుంది ఇదే కాదు. ఒక ముసలామె ఒక మనవడిని కొడుకుని ప్రేరేపితం చేసి మన కులం కానీ అమ్మాయిని మనోడు పెళ్లి చేసుకున్నాడు, నువ్వు చంపేయండి అని చెప్పంగానే పరిగెత్తిపోయి వాడిని చంపేసి కారులో వేసుకొని వచ్చి ముసలిదానికి చూపించి చేసినారు. ఇవన్నీ చేయకముందు ఎవరైనా ఆ కుటుంబంలో ఒక్కసారి ఆలోచన చేసి అయ్యా చంపుతాం, ఓకే చంపేద్దాం, డిసైడెడ్. చంపిన తర్వాత పోలీసులు ఉంది, వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, వాళ్ళు మనల్ని అరెస్ట్ చేయకుండా పోతారా? మనం ఏమైనా షుమ్ అంటే మంత్రమై మాయమైపోయి వేరే లోకంలో ఏమైనా తేల్తామా? అది లేదు కదా. భారతదేశం నుంచి బయటికి పోలేవు, ఒకవేళ పోయినా అరెస్ట్ అవుతావు. అట్లాంటప్పుడు నేను చేస్తే ఏమి ప్రయోజనము, ఏమి వనగూరుతాం, ఏమి సుఖపడతాం? సో అనేది ఆలోచన చేసుకోవాలి కదా. అంటే అక్కడ ఆలోచన రాహిత్యం. ఈ మర్డర్లు మానభంగాలు చేసే వాళ్ళందరూ కూడా క్షణికమైనటువంటి ఆలోచనలో విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి రేపు ఏమి జరుగుతుంది, నేను ఈ మానభంగం చేశాను 2 నిమిషాల పనికి జీవితాంతం జైల్లో ఉండాలా, ఈ మర్డర్ చేశాను, వాడు తల్లిదండ్రులను చూసుకోలేడు. ఇప్పుడు ఈ అమ్మాయి ముసలామె, వాళ్ళ ఫాదరు, కొడుకు, అంటే 3 తరాలు వాళ్ళు జైల్లో అరెస్ట్ అయినారు, జైల్లో ఉన్నారు. పోనీ ఏమన్నా సుఖపడ్డారా? లేదు కదా. 1 2 పోనీ మిగతా వాళ్ళు ఏమన్నా పోనీ వీడు చంపిన దానివల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిందా? ఆ అమ్మాయి ఈ విధంగా వేరే అతన్ని పెళ్లి చేసుకుందని ఎంతమందికి తెలుసు? వాళ్ళ బంధువుల్లోనో మహా అంటే ఒక 1000 మందికి తెలిసిందనుకో. ఇప్పుడు 1 కోటి మందికో 2 కోట్ల మందికో తెలిసిపోయింది కదా. నువ్వు ఏదైతే దాచాలనుకున్నావో అది 10 అయిపోయింది కదా. సో ఆ విచక్షణ జ్ఞానం, అయ్యా నేను ఈ విధంగా చేస్తే ఏమవుతుంది అనేది ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినాడు. ఆ తర్వాత ఏమైనాడు? జైలుకు పోయినాడు, డబ్బులు ఖర్చు అయినాయి, నువ్వు చేసుకున్న పని పోయింది, నీకు ఇంట్లో మిగతా వాళ్లకు రక్షణ లేదు, నువ్వు మగాడివి, నీ కొడుకు మగాడు, మీరిద్దరూ జైలుకు పోయి కూర్చుంటే సంపాదించి పెట్టేది ఎవరు? ఇవి ఆలోచన చేయలే. అదే ఏవైనా కూడా ఒకవేళ ఎంత కోపం వచ్చినా అయ్యా నేను మర్డర్ చేస్తాను, వాళ్ళు కాళ్ళు ఎరగొడితే నా పరిస్థితి ఏమీ అని ఆలోచన చేసుకోవాలి. ఈ ఆలోచన చెయ్యకుండా ఇటువంటివి చేస్తారు. దానికి కారణాలు ఏమంటే చిన్న ఫ్యామిలీస్ అగైన్. ఎందుకంటే పూర్వకాలంలో మేము పెంపకంలో కుటుంబంలో 40 మంది 50 మంది 60 మంది ఉండేవాళ్ళు. అందరూ అత్త మామ చిన్నాయన పెద్దనాయన అందరూ ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు ఉండేవారు, వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ సమాజంలో ఎక్కడ ఎవరు ఏ తప్పు చేసినా ఇంట్లో దాని గురించి చర్చించేవాళ్ళు. అరే అక్కడ రంగనాయకులు కొడుకు వాడు తాగి ఎవరినో కొట్టాడంట, వాడు చనిపోయాడు, వాడిని అరెస్ట్ చేస్తారు, కుటుంబానికి ఎంత అప్రతిష్ట, వాడి జీవితం నాశనం అయిపోయింది, పిల్లని ఎవరిస్తారు, వాడిని ఒకవేళ పెళ్ళి అయింటే వాడి భార్య ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, ఎట్లా అనేది 1కి 10 సార్లు ఆ కుటుంబంలో చెప్తారు. లేదు వాడు ఎవడన్నా రేపు చేసినాడు అనుకో వాడి జీవితం ఎంత అయింది, ఎంత చెడ్డ పేరు ప్రతిష్ట అన్నీ చెప్తారు.
సో ఇది కౌన్సిలింగ్ లాగా ఆ కుటుంబంలో ఉండే 60 మందికి కూడా ఒక కౌన్సిలింగ్ ఏర్పడేది. ఆహా, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఎంత కోపం వచ్చినా మనం నిదానించుకొని ఉండాలి, చట్ట ప్రకారమే చేయాలి, వాడు ఏమైనా చేస్తే మనం కోర్టులో కేసు వేయాలి అనే దానికి మనం కట్టుబడి ఉంటాం. అది జరగటంలా. దానికి కారణం ఏమిటి? సింపుల్ ఫ్యామిలీస్. అంతెందుకు, ఇప్పుడు పిల్లలంతా నార్కోటిక్ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని మొత్తుకుంటున్నారు కదా. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు, వాళ్ళే కదా. అయ్యా, ఇద్దరు పిల్లలు, ఇద్దరు అమ్మ నాయన కొడుకు కూతురు, నలుగురు. ఆ నలుగురు ఏం చేస్తున్నారు? బాగా సంపాదించాలి, నా కొడుకు మంచి స్కూల్లో వేయాలి, మంచి బ్రాండెడ్ షూసు, బ్రాండెడ్ షర్ట్స్, ఎయిర్ కండిషన్ బస్సులో పంపించాలని ఆలోచన చేస్తున్నారు. వాడు వచ్చిన తర్వాత స్కూల్ వాని దగ్గర కూర్చొని వాని బ్యాగులో ఏమున్నాయి మరి కూర్చొని దగ్గర మాట్లాడి, ఈరోజు స్కూల్లో ఏం చెప్పినారు, ఎందుకురా లేటుగా వచ్చినావు, నువ్వు బస్సులో వచ్చినావా, నడిచి వచ్చినావా అని నెమ్మదిగా ఆలోచన చేసి మాట్లాడితే స్కూల్లో ఏం జరిగింది చెప్తారు. అదేవిధంగా నువ్వు వాని స్నేహితులతో కూడా కూర్చొని మాట్లాడితే 10 నిమిషాలు వాళ్ళు చెప్తారు, అంకుల్ ఏరా మా అబ్బాయి ఎట్లా చదువుతున్నాడు, బాగానే చదువుతాడు అంకుల్, వాడు రామకృష్ణ వీడిని చెడగొడుతున్నాడు అంకుల్, మనం తీసుకుపోయి గ్రౌండ్లో బీడీలు తాగిపించినాడు, సిగరెట్లు తాగిచ్చినాడు, హుక్కా తాగిపించినాడు, ఏదో చెప్తాడు. సో అప్పుడు మీ స్నేహితులు ఎవరో చెప్పండి, మీ క్యారెక్టర్ని చెప్తానని. కాబట్టి అది లేదు. తల్లిదండ్రులు వాడు ఎప్పుడు వస్తాడో వానికి తాళం ఇస్తాడు, వస్తాడు, కూర్చుంటాడు, బూతు బొమ్మలు చూస్తాడు. దీంట్లో వచ్చేవన్నీ బూతు బొమ్మలే, స్మార్ట్ ఫోన్లో చూస్తాడు, అన్నీ నేర్చుకుంటాడు. సో ఆ విధంగా వాడు చెడిపోయినాడు. ఇంకో విషయం, వాడు ఆ విధంగా నార్కోటిక్ కావడానికి తల్లిదండ్రులు ఒకటి, ఇంకా తల్లిదండ్రులు అవ్వ తాత మామ చిన్నాయన పెద్దనాయన అందరూ ఉంటే ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు, ఇట్లా దానికి అలవాటు కావద్దు, తప్పు అని. అది ఇక్కడ లేదు. స్కూళ్ళల్లోకి పోతుమా, ఇంతకుముందు మారల్ క్లాసెస్ అదైతే లేదు ఇప్పుడు. అక్కడ స్కూళ్ళల్లోనూ ఒక మారల్ క్లాసు, ఎథిక్స్ని గురించో మారల్స్ గురించో అనునిత్యం ఒక 5 మార్కుల కోసం అన్న పెట్టి చేస్తే ఉండేది. అదే కాదు, ఈ నార్కోటిక్ సేవనం చేస్తే ఏ విధంగా మనిషి జీవితాలు నాశనం అవుతాయి అనే దాని గురించి ఉండేది. అది లేదు. సో ఇవన్నీ లేని తర్వాత తల్లిదండ్రులు చెక్ చేయలే, టీచర్లు చెక్ చేయలే, సమాజం లేదు, ఈజీగా అవైలబిలిటీ ఉండే, డబ్బులు జోబులో ఉండే, ఏం చేస్తారు? ఒకసారే కదా, ఏం కాదు, రామన్ ఏం కాదులేరా, మీ అమ్మ పాకెట్లో నుంచి 1000 రూపాయలు తీసుకో, మీ నాయన షర్ట్ జోబులో నుంచి 1000 రూపాయలు దొంగతనం చేసుకొని నీకు గంజాయి స్వర్గం చూపిస్తాను, ఒక్కసారే కదా అనుకుంటాడు, అలవాటు అయిపోతుంది, నార్కోటిక్స్కి అలవాటు పడతాడు. కాబట్టి ఇవన్నీ కూడా సమాజంలో ఎథిక్స్ మారల్స్ కొరబడిన తర్వాత ఇటువంటి అఫెన్సెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సార్, పెహల్గామ్ అటాక్ని చాలామంది భద్రతా వైఫల్యం కింద సంబోధిస్తున్నారు సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అయ్యా, మన దేశంలో ఎంతమంది 140 కోట్ల మంది జనాభా ఉన్నారు, ఒకళ్ళకు ఒక రకం ఉంటుంది. ఇప్పుడు అది ఆ మాట అన్నోళ్ళు, భద్రతా వైఫల్యం అన్నోళ్ళు భద్రతలో ఎప్పుడైనా పనిచేసినారా? అసలు బార్డర్ అంటే ఏమో తెలిసినా, పీఓకే అంటే ఏమన్నా తెలిసినా తెలియని వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మన వాళ్ళకి ఇన్పుట్ ఉంది. మీకు ఒక మాట చెప్తా, భారతదేశము పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి ఎప్పుడైనా పాకిస్తాన్ సైన్యము మన సైన్యం వదిలిపెట్టి మనుషులు టూరిస్టుల పైన టార్గెట్ చేసి చంపిందా? లేదు కదా, ఇది మొదటిసారి. సో మనము ఊహించలేం. మన వాళ్ళ దగ్గర ఇన్పుట్ ఉంది, మన చొరబాటుదారులు మన దాంట్లోకి వచ్చినారు, 70 మంది దాకా వచ్చినారు, ఇంకా వస్తున్నారు. లాంచింగ్ ప్యాడ్స్ ఏదో 8-10 ఉన్నాయి, ప్రతి లాంచింగ్ ప్యాడ్లోనూ కొంతమంది ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా ఇన్ఫిల్ట్రేటర్స్ని మన దేశంలోకి చొప్పించాలి అంటే అక్కడ గొడవ పెట్టుకుంటారు. మనకు సీజ్ ఫైర్ ఉంది, ఇప్పుడు వాళ్ళు ఫైర్ చేయకూడదు. అట్లాంటి దగ్గర ఆ బార్డర్లో వాళ్ళు ఎల్ఓసీలో వాళ్ళు ఏం చేస్తారు, ఫైర్ ఓపెన్ చేసి హడావుడి చేస్తారు. మనోళ్ళ కాన్సన్ట్రేషన్ అటువైపు పోతుంది, ఇటువైపు ఉన్నా అటువైపు ఎక్కువ పోతుంది, ఈ వెధవలు ఏమన్నా చేస్తున్నారేమో అని. వాళ్ళు అక్కడ చేయడం కాక ఇంకా 2-3 దగ్గర చేస్తారు. అప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా 2-3 దగ్గర ఉంటుంది. అప్పుడు ఈ చొరబాటుదారులను లోపలికి పంపిస్తారు. సో పంపించి లోపలికి వస్తారు, గొడవ చేస్తారు. సో ఇట్లా ఇన్నిసార్లు ఎప్పుడు వచ్చినా కూడా అదే విధంగా వచ్చినారు, ఈసారి అదే విధంగా వచ్చినారు. వచ్చిన తర్వాత మనకైతే ఇన్పుట్ ఉంది, కొందరు వస్తారు మన వాళ్ళపైన దాడి చేస్తారనే ఇన్పుట్ ఉంది. అందుకే మన వాళ్ళకి మిలిటరీ వాళ్ళందరికీ కూడా అలర్ట్ ఇచ్చినారు.
వాళ్ళు ఎవరు కూడా ఏమనుకున్నారు, ఎవ్వరు కూడా యుద్ధ నీతి ఉంది. యుద్ధంలో ప్రతి ఒక్కళ్ళకి నీతి ఏమిటంటే పౌరులని అటాక్ చేయకూడదు, సైన్యాన్నే చేయాలి. సో అది ఉల్లంఘించి పౌరులను వచ్చి వాళ్ళు చూసుకొని దొంగచాటుగా వచ్చి పౌరుల్ని అటాక్ చేసినారు. అది మన ఫెయిల్యూరు. అంటే మన పౌరుల్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మిలిటరీదే, లోకల్ పోలీస్దే. వాళ్ళు కూడా ఒక తప్పు ఏం చేసి ఇక్కడ 2 తప్పులు జరిగాయి. లోకల్ గవర్నమెంట్ ఒకటి, వాళ్ళకి తెలియకోకుండా హయ్యర్ అప్స్ని తెలియకోకుండా వీళ్ళు లోకల్ పర్మిషన్ ఇచ్చినారు, పహల్గామ్కి పర్మిషన్ ఇచ్చినారు. అది చాలా హై వరకు తెలియదు. సో అక్కడ ఏమంటే ఒక 6 కిలోమీటర్ల వరకు ఏమీ లేదు అక్కడ. అంటే బస్సు రూట్లు లేవు, ఓన్లీ గుర్రాల పైనలే పోనీ గుర్రాల పైనలే రావాలా. అది గమనించలేదు ఒకటి, అది ప్రథమ తప్పు. రెండవది వచ్చేసిందే వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏమిటంటే ఎప్పుడూ సైన్యాన్ని అటాక్ చేసేవాళ్ళు ఈసారి ప్రజలను అటాక్ చేసినారు, టూరిస్టులను అటాక్ చేసి చంపినారు. ఇది మన వాళ్ళు ఊహించని పరిణామం. అందువల్లే ప్రపంచం అంతా వాళ్ళని మొహం. ఇప్పుడు సైనికుల్ని వేసింటే ఏముండదు. ఇప్పుడు వాళ్ళు అది చేసినారు కాబట్టి ప్రపంచం అంతా కూడా కూస్తుంది. 147 దేశాలు మనకు సపోర్ట్ చేశాయి. తప్పు చేశారు వాళ్ళు అంటున్నారు. ఎందుకు? వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి. మనం ఊహించని తప్పు. మనమే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఏ టెర్రరిస్టులని కూడా ఇట్లా ప్రజల మీదకి ఉరికప్పు చేయరని. సో ఈ తప్పు చేసినారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాడిని శిక్షించాలని చూస్తున్నారు. ఈ పహల్గామ్ది ఇది. ఇంకో విషయం ఏమిటంటే మన దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయి, చెప్పాము, కానీ వాళ్ళు ప్రజల్ని చంపాలనుకుని డిసైడ్ అయ్యి వచ్చి చంపినారు. సో అందువల్లే వాళ్ళని దోషులుగా ప్రపంచం ముందు నిలబెడుతున్నాం. ఇప్పుడు మనం ఏ చర్య తీసుకున్నా కూడా మనం వాళ్ళను ఏరి వాళ్ళ ఊర్లోకి పోయి కూడా చంపినా కూడా మనకు ఏం లేదు. మనము ఎవరిని చంపాలా? వాళ్ళనే చంపాలి. ఎవరైతే మన ఆతంకవాదులు ఉన్నారో, మిలిటెంట్స్ ఉన్నారో, మన దేశంలోకి వచ్చి మన పౌరులను చంపారో వాళ్ళని ఏరి చంపాలి. అందులో కొంచెం ఎక్సీడ్ అయినా కూడా ప్రపంచం అంతా శభాష్ అంటుంది. కాబట్టి తప్పు వాళ్ళు చేసినారు, మనోళ్ళది తప్పు కాదు. అయితే ఇంకోటి ఏమంటే అక్కడ ఒక పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండింది, అది పెట్టలేదు, అదొక తప్పు. రెండవది ఏమిటంటే లోకల్ గవర్నమెంట్ కూడా ఇట్లా టూరిస్టులను అలౌ చేయకముందు మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అది తెలపకుండా ఏముందిలే అని చెప్పి ప్రశాంతంగా ఉంది కదా అనే ఉద్దేశంతో చేసినారు. అదే కాకుండా ఆర్టికల్ 379 కొత్తలో అప్పుడు ఏమైంది, ఆర్టికల్ 370 కొత్తగా 1919 సంవత్సరంలో చేసినప్పుడు మన వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. 2000, 2001, 2002 వరకు కూడా ఇట్లాంటివి జరుగుతామని ఉన్నారు. ఆ తర్వాత అయిపోయింది, ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకేముంటుందని రిలాక్సేషన్లో కూడా ఉన్నారు. సో దానివల్ల కూడా ఇది జరిగింది. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంటే చాలా ప్రపంచ దేశాలు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి, కానీ చైనా మాత్రం దాని వైఖరిని ఎంత మట్టుకు కూడా ప్రస్ఫుటంగా వ్యక్తపరచలేదు. ఉగ్రవాద దాడిని ఖండిస్తుంది, పాకిస్తాన్కే సపోర్ట్ అంటుంది. ఎందుకు భారతదేశం అంటే చైనాకి అంత ఇది కోపము? ఎందుకంటే మనకు వాళ్ళకి యుద్ధం జరిగింది కదా, సో అది అట్లే ఉంటుంది కొంతవరకు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అది బాగా ముందుబడిన దేశం, మనం ఇంకా ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాం. ఇప్పుడిప్పుడే వాళ్ళు ఆల్రెడీ కొంచెం డెవలప్డ్ కంట్రీ, మనది ఇంకా డెవలప్ అయిన కంట్రీ. మన దగ్గర ప్రపంచంలో ఎవరి దగ్గర లేని శ్రామిక శక్తి ఉంది, మన దగ్గర 50% అబవ్ ఉంది. సో మనకు వాళ్ళు ఎప్పుడు పోటీ. అదే కాకుండా వాళ్ళు ఒకసారి యుద్ధం జరిగింది, వాళ్ళే గెలిచినట్టున్నా ఒకసారి గెలిచినారు. అదే విధంగా కాకుండా ప్రతి దాంట్లో మనకు పోటీ ఉంది. ప్రతి ఒక్కటి కార్లలో కానీ మిగతా దాంట్లో కానీ వాళ్ళు. ఇంకోటి ఏమిటంటే మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్లో అమెరికాలో ఉండేవాళ్ళు కానీ ఇతర ఏ దేశాల్లో ఉండేవాళ్ళు కానీ ఈ కంప్యూటర్స్ పైన కానీ దీనిపైన వర్క్ చేసేవాళ్ళు మనోళ్ళు ఎక్కువ ఉన్నారు చాలా దేశాల్లో. సో వాళ్ళకి అది కంటకింపుగా ఉంది. ఇంకోటి ఏమిటంటే మన వాళ్ళు అందరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వాళ్ళకు చైనీయులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు, అదొక కంటకింపు. అదేవిధంగా వాళ్ళకి ఏమిటంటే భారతదేశానికి ఏదైనా మనం యుద్ధమో ఇంకోటి చేయాలంటే మధ్య పక్కనే ఉంది పాకిస్తాన్ ఉంది. సో పాకిస్తాన్తో చిన్న దోషం, వాళ్ళకి ఏదో 10 మెతుకులు పడేస్తే వాళ్ళు చెప్పినట్టు చేస్తారని వాళ్ళ ఎయిర్ బేస్లు వాడుకుంటున్నారు,
రోడ్లు వాడుకుంటున్నారు, అన్నీ వాడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళతో స్నేహంగా ఉన్నారు. వాళ్ళతో స్నేహంగా ఉంటే చాలా దేశాలకి వాళ్ళు ముందుకు పోయి అరేబియా సముద్రంలో రావడంలో కానీ, వాళ్ళు ముందుకు పోయి ఈ వేరే దేశాలను ఏదైనా యుద్ధం లాంటిది వస్తే ఈ దేశం మీదుగా పోయి బార్డర్లోకి పోయి ఏదైనా చేయొచ్చు అనేటువంటిది ఒకటి. అదేవిధంగా పోటీతత్వంగా ఉండే దేశం మంది, మనం ఎక్కడ ముందుకెళ్ళిపోతామని. అదే కాకుండా మనకి ఇండస్ట్రియలైజేషన్లో ఇంతవరకు అన్నీ చైనాయే ఉండేవి. ఫోన్లు చైనావి, అది చైనా, ఇది అది దాటిపోతున్నాం ఇప్పుడు. సో వాళ్ళ మార్కెట్ పోతుంది నాశనమై. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలంటే మన పైన ఈర్ష్య ఉంటుంది, కోపం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అందువల్ల వాళ్ళు పాకిస్తాన్తో భాయి కాబట్టి వాళ్ళతో చెయ్యుకొని ఉంటారు. అందువల్ల వాళ్ళు ఖండించినా కూడా చేయుతున్న వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే పక్క దేశం ఏదైనా చేసుకోవచ్చు మీద అని చెప్పి, వీలైతే ఆ దేశాన్ని కూడా దిగమింగేయచ్చు అని. ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు ఇన్ని రోజులు పోలీసు వ్యవస్థలో పనిచేశారు ఒక అధికారిగా. మన భారతదేశ పోలీస్ వ్యవస్థలు ఇంకా మంచి మార్పులు రావాల్సి ఉన్నాయంటారా? చాలా రావాలి. ఒక 2-3 చెప్పారు సార్. ఇప్పుడు మామూలుగా అయితే ఇతర దేశాలతో అమెరికాను, లేకపోతే ఇంగ్లాండు, లేకపోతే ఇతర ఏ దేశాలతో పోల్చుకున్నా వాళ్ళకు జనాభా ప్రాతిపదికన పోలీస్ డిపార్ట్మెంటు రిక్రూట్ చేస్తారు. అంతమంది పోలీసులు ఉంటారు. అదొక రేషియో ఉంది, 100 మందికి ఒక పోలీస్ అనో ఏదో ఉంది. సో మన దగ్గర 500 మందికి కూడా ఒక పోలీసు లేరు. సో తక్కువ ఉన్నారు. అంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇప్పుడున్న పోలీసుల సంఖ్య ఇంకా 2 ఇంతలు పెంచాలి. ఇప్పుడు కొంచెం వరకు సౌకర్యాలు ఇచ్చినారు. మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కు సాలినంత ఎక్విప్మెంట్ను సమకూర్చలేకపోతున్నాం. ఇంకా సమకూర్చాలి చాలా ఎక్విప్మెంట్ని. అదేవిధంగా కోర్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. కోర్టులలో చాలా వరకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. దానివల్ల ప్రభావం కూడా పోలీసుల పైన ఉంటుంది. ఎందుకంటే కోర్టులలో జైలు శిక్షలు పడితే పోలీసులు బాగా పనితీరును తెలుస్తుంది. మనం ఈరోజు కేసు పెట్టి 20 సంవత్సరాలైనా కూడా ఆ కేసులు ఏమి కోర్టులో అట్లే ఉంటే ఏం చేస్తాం? పోలీసుల సంఖ్య పెరగాలి, పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరగాలి. అదేవిధంగా పోలీసులకు వచ్చి చేరవేసే ఏవైతే పరికరాలు ఉన్నాయో, అంటే సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావలసిన పరికరాలు ఏమున్నాయో అవన్నీ కూడా సమకూర్చాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ జరగటంలా కొంతవరకే జరిగాయి, ఇంకా చాలా జరగాలి. అదేవిధంగా ఇవన్నిటితో పాటుగా మనకి ట్రైనింగ్ ఇచ్చిన దాంతో పాటుగా సమాజంలో కొన్ని వ్యవహారాల్లో మార్పులు రావాలి. సో అది లేదు, మన చట్టాల్లో కొంతవరకు మార్పులు రావాలి. ఇవన్నీ వస్తే డెఫినెట్గా పోలీసుల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అతి ముఖ్యంగా పోలీసులు దెబ్బతీసేది ఏమిటి అంటే, చెడ్డ పేరు వచ్చేది ఏమిటి అంటే, పొలిటికల్ లీడర్స్ని మాట వింటున్నారు పోలీసులు అని. దానివల్లే చాలామంది పోలీసుల జీవితాలు కూడా బలైపోతున్నాయి. ఎందుకంటే పోలీసులు సమాజాన్ని కాపాడవలసిన వాళ్ళు. ఎవరైనా పార్టీ నేతలు చెప్తే, ఏ పొలిటికల్ పార్టీ వస్తే వాళ్ళు చెప్తే వాళ్ళ చెప్పిన మాటలని చట్టానికి వ్యతిరేకంగా పోయి చెడ్డ పనులు చేస్తున్నారనేటువంటిది ఒక ప్రతీక ఉంది. సో దాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే పోలీసుల్ని ఒక్కటి చేస్తే ప్రపంచం, అంటే దేశంలో ఉండే అట్టడుగు వర్గాల వారికి, పేదవారికి, నిరుపేదవారికి, నిమ్నజాతి వాళ్ళకి న్యాయం చేస్తుంది. అది ఏమిటి అంటే ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా చేయండి. పోలీసుల్ని ఇండిపెండెంట్గా చేయాలి. చేస్తే ఇంకొక అనుమానం, అరే పోలీసు వాళ్ళకి అన్నీ ఇండిపెండెంట్గా వ్యవహారం చేస్తే మళ్ళీ చెలరేగిపోరా, అందరిని ఎవరిని పడితే వాళ్ళు లోపలేసేసి. కానీ దానికి ఒక జవాబుదారీతనాన్ని పెట్టండి. వాళ్ళు ఇది ఉండాలని, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ పొలిటికల్ బాసుల చేతికి వద్దు. ఇండిపెండెంట్ FBI లాగా ఇండిపెండెంట్గా పెట్టండి. తప్పు ప్రైమ్ మినిస్టర్ చేసినా, ప్రెసిడెంట్ చేసినా, ఇంకోళ్ళు చేసినా పోలీసులు FIR కడితే వాని ఇన్వెస్టిగేషన్ చేయాలి. మామూలు పౌరుడికి ఏమేమి శిక్షలు పడతాయో ఆ ఎంపీకి అదే శిక్ష పడాలి, ఎమ్మెల్యేకి అదే శిక్ష పడాలి, మినిస్టర్ అయినా అదే శిక్ష పడాలి, అదే ట్రీట్మెంట్ ఉండాలి. ఎందుకంటే చట్టం ముందు మనమంతా సమానం. అది జరగాలి అంటే పోలీసుల్ని ఇండిపెండెంట్గా చేయాలి. ఆ ఇండిపెండెంట్గా చేస్తే సమాజంలో ఉండేటువంటి నిరుపేదలకి, అట్టడుగు వర్గాల వారికి మంచి న్యాయం జరుగుతుంది. లేకపోతే మైట్ ఈజ్ రైట్, నేను అనుకునింది అంటే నా పొలిటికల్ పార్టీ నేను ఏమైనా చేస్తాను, నేను హోమ్ మినిస్టర్ని, నేను ఇంకో మినిస్టర్ని, చేయిపోవాడిని లోపలే అంటారు, మా అమ్మాయిని తీసుకొచ్చి లోపలే అంటారు, వీడి ఆస్తులు కాజేయమంటారు. ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీని కూడా ప్రైవేట్ ప్రాపర్టీ చేశారు, అన్నీ చేస్తారు డబ్బులు సంపాదించేదానికి. కాబట్టి
పోలీస్ డిపార్ట్మెంట్ని ఇండిపెండెంట్గా చేస్తే డెఫినెట్గా ప్రజలకు మంచి సేవకులుగా సేవ చేస్తారు. అట్ ది సేమ్ టైం జవాబుదారీతనం ఉండేటట్టు ఎవరైనా ఒక చెక్ అథారిటీ ఉండాలి. ఎవరైనా కూడా ఒక చెక్కింగ్ అథారిటీ లాంటిది పెట్టి ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా చేసి ఈ పొలిటికల్ బాసెస్ చేతిలో లేకుండా పోతే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది, ప్రజలకు సేవ చేస్తారు. చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు, పొలిటికల్ లీడర్స్ కూడా ఏమనుకుంటారంటే మేమే మహారాజులము, మేము చెప్పిందే వేదము, మేము మాట్లాడిందే అదే అనుకుంటున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే పోలీస్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, నువ్వు సేవకుడు అయ్యా, నువ్వు సేవ చేయాలా. అదే కాదు, నువ్వు మినిస్టర్ అయినా ఎవడైనా ఏం చేస్తున్నావు, నువ్వు ప్రజల సొమ్ము, నువ్వు ఇంట్లో నుంచి తేవు కదా, ప్రజల సొమ్ముని ప్రజల కొరకు పద్ధతిగా ఖర్చు పెడతావు, అంతే కదా. అది డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి బదులు నీ సొంత పాకెట్లలోకి వెళ్ళిపోతుంది. అది జరిగింది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కానీ ప్రజలు ఎవరు గమనించలే. దానికి కారణం వల్ల ఎవరు ఉంటే ప్రజలే. ఎందుకు అంటావా, ఓట్లు వేసేటప్పుడు డబ్బులు అడుగుతారు కదా, వాళ్ళు అడగకుండా నిజాయితీ పరులను ఎవరో ఒకరిని, పేదోడైనా నిజాయితీ పరుడైన వ్యక్తిని ఎన్నుకోండి, మీకు సేవ చేస్తాడు. మీరు డబ్బులు తీసుకుంటారు, డబ్బులు ఉండేవాడిని చేస్తే వాడు మీకు 10 కోట్లు ఖర్చు పెడితే 50 కోట్లు సంపాదించాలి. మరి రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ కావాలి, వాడు కొడుకు ఎలక్షన్స్ కావాలి. కాబట్టి తప్పు ఎవరిది అంటే ప్రజలదే మొదటికి, వాళ్ళు కాదు. నువ్వు మంచి లీడర్ని ఎన్నుకోవాలంటే ఏం చేయాలి, మంచి లీడర్ని ఎన్నుకోండి, డబ్బుల కోసం ఆశపడద్దు. సో ఆ విధంగా చేస్తే మంచి సమాజంలో మంచి లీడర్ని ఎన్నుకుంటారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఇండిపెండెంట్గా చేయగలిగితే ప్రజలకు సేవ చేస్తారు, మంచి న్యాయం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పోలీస్ వ్యవస్థలో పై అధికారులు కింద ఉద్యోగస్తుల్ని ఇంటి పనులకు కూడా వాడుకుంటారు, టార్చర్ పెడతారు అంటారు. అది నిజమేనంటారా? అది ఎప్పుడో ఉండేది, ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు అది. అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. చాలా వరకు అదంతా ఆర్డర్లీ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు లేదు. 80% తగ్గిపోయింది. ముందు కాలంలో ఉండేది అది, ఇప్పుడు లేదు. ఎందుకంటే జవాబుదారీతనం పెరిగింది. రేపు ఇప్పుడు మీకు 20 ఏళ్ల క్రితం ఎక్కడైనా మర్డర్ జరిగితే ఎంతమందికి తెలిసేది? ఇప్పుడు ఈ సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత కొన్ని వేల సార్లు. అదే కాకుండా ఈ సోషల్ మీడియాలో అబద్ధాలు ఎక్కువైపోయినాయి. అదిగో తోకంటే ఇదిగో పులి. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్తో యుద్ధం వచ్చేసింది, కాల్ చేసినారు, ఇంకో మీడియా వాడు వస్తాడా, అన్నీ క్యాప్షన్స్ పెడతారు, థంబ్నెయిల్స్ పెడతారు. తప్పది. సో ఎందుకు, వాళ్ళ మనుగడ కోసం. సో ఆ విధంగా చేసి ప్రాపగాండా, బ్యాడ్ ప్రాపగాండా, దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక పోలీసుని చూస్తే సమాజంలో ఉన్న మనుషులకి ధైర్యం వస్తుంది. అలాంటి పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్, ఎందుకని అంటారు? పోలీసులు కూడా మనుషులే, పైనుంచి దిగి రాలే. సో పోలీసుల్లో అంటే సమాజంలో ఎంతమందికి ఏ విధమైనటువంటి భావనలు ఉంటాయో పోలీసుల్లో కూడా ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే పోలీసుల్లో ప్రజల కంటే ఇంకొక కొంచెం ఎక్కువ ఆత్మవిమర్శనం చేసుకునేది ఉంటుంది. అరే నేను ఈ విధంగా చేశాను, 10 మందిలో తల ఎట్లా తెచ్చుకోవాలా, ఆమె పోలీస్ ఆఫీసర్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు ఆలోచన చేయాలి, నేను ఆత్మహత్య చేసుకొని ఎవరికి న్యాయం చేస్తున్నాను, పోరాడాలనేది ఉంది. అది కొందరు కోల్పోతున్నారు. దానికి కారణం ఏమిటంటే తొందరపాటు చర్య, దుందుడుకు చర్య. అరే తాను చనిపోకముందు ఎవరితోనా కూర్చొని, అరే నాకు ఈ సమస్య వచ్చింది, ఏం చేయాలా, ఏ విధంగా చేస్తే నేను దీని నుంచి బయటపడగలను, అరే రైట్ నేను తప్పు చేయలేదు కదా, చేయనంత మాత్రాన దానికి తప్పు చేసినారని ఎవరో అంటే దానికి నేనెందుకు బలి కావాలి, నేను చేయకూడదు అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి. చేసుకొని నేను తప్పు చేయలేదు, నేను పోరాడతాను. ఎస్, దానికి పిరికితనంగా చనిపోవడం ఎందుకు? ఒకవేళ నిజంగానే తప్పు చేసామనుకో, ఎస్ తప్పు చేశాను, నాకు శిక్ష పడాల్సిందే, కాబట్టి ధైర్యంగా ఫేస్ చేద్దాం, ఏమవుతుంది అనే భావన ఉండాలి. అంతేగాని పిరికితనంగా విశిక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకోవడం అంటే అది ఒక రకంగా పిరికితనం. రెండోది దూరాలోచన లేకపోవడం. మూడోది ఆయన జీవితం పట్ల అవగాహన రాహిత్యం అని చెప్పాలి. రాజకీయ ఒత్తిళ్ల కారణం చేత పోలీసులు తమ పని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు అంటున్నారు కదా, ఇందులో నిజమేంత సార్? చాలా నిజమే ఉంది. రాజకీయ ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి. ముందు కాలంలో మీరు ఒక 30 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో తీసుకుంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన కాదు, మిగతా ఏ డిపార్ట్మెంట్ పైన ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కువైపోయింది. దానికి కారణం ఏమంటే స్వార్థము, వాళ్ళ స్వార్థం, పొలిటికల్ వాళ్ళ స్వార్థం వల్ల
డెఫినెట్గా ఇప్పుడు చాలామంది, అందరూ కాదు, కొందరు పోలీస్ ఆఫీసర్లను వాడుకుంటున్నారు, అందరూ కాదు. ఇప్పుడు సమాజం అది కూడా, వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? సమాజంలో నుంచి వచ్చారు. సమాజంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఉంటారు, అడ్వకేట్లోనూ ఉంటారు, జ్యుడిషియరీలోనూ ఉంటారు, అదేవిధంగా పొలిటీషియన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చూడు, మనకు క్రిమినల్ రికార్డు ఉండేవాళ్ళు, కేసెస్లో ఉండేవాళ్ళు 37% ఏమో పొలిటికల్ లీడర్స్లో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో తక్కువే కొంచెం. అందువల్ల వాళ్ళు వాడుకుంటారు వీళ్ళని. ఎందుకంటే ఒకటి, వాడుకోవడానికి కారణం మళ్ళీ ప్రజలే, వాడిని ఎన్నుకున్నారు కాబట్టి వాడుకుంటున్నాడు. సో కాబట్టి మంచివాడిని ఎన్నుకోవాలి. సో పొలిటికల్ లీడర్స్ ఎందుకంటే మరి రేపు పొద్దున్న డబ్బులు పెట్టాలి ఆయన, లేదు నువ్వు భయపెట్టకపోతే వాడు ఓటు వేయడు. ఊర్లో రిగ్గింగ్ చేస్తారు కదా భయపెట్టి, ఎవరిని రానియకుండా. సో నువ్వు మంచివాడవైతే తప్పు, ధర్మంగా పోవాలనేవాడు పొలిటికల్ లీడర్ కాలేడు కదా, అది ముందు కాలంలో ఉంది. ఇప్పుడు 50 ఏళ్ల క్రితం పొలిటికల్ లీడర్కి ఇవాళ పొలిటికల్ లీడర్కి అదే డిఫరెన్స్. అప్పుడు వాళ్ళ ఆస్తులు కూడగట్టుకున్నాం కదా, మంచి పేరు ఉండేది. ఇప్పుడు మనం అశోక్ చక్రవర్తి చక్రాన్ని ఎందుకు పెట్టుకున్నామా? ఆయన మంచి పనులు చేశాడు సమాజానికి కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నాం, అంతే కదా. గాంధీని ఎందుకు మనం మంచివాడు అంటున్నాం? సో సమాజానికి మంచి చేశాడు కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి అదంతా అవసరం లేదు కదా. నేను, నా కుటుంబము, నా వెనకాల డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఏకైక ధ్యేయం. అందరూ కాదు, కొందరు, ఏదో ఒక 10%, 15%. అది సమాజంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారో పొలిటికల్ లీడర్లు కూడా అంతే ఉంటారు, ఇంకొంచెం ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అది అట్లాంటిది. అది ఇప్పుడు ఎవ్వరు పోటీ చేసినా మేము ఓట్లేయము, నోటా అని ఉంది, ఓట్లు వేయకండి ఎవ్వరికి, అందరూ చెడ్డవాళ్ళు అయితే ఓటేయద్దు, మళ్ళీ ఎలక్షన్ పెడతారు, అప్పుడు మంచి వాళ్ళని నిలబెట్టండి. సో ప్రజలదే తప్పు ఒక విధంగా చెప్తే. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ వాళ్ళలో కూడా కొందరు నిజాయితీ పరులు ఉన్నారు. నిజాయితీ పరులని ఎంతమంది మనం గౌరవిస్తున్నాం? ఎంతమంది అయ్యా నువ్వు ఓట్లు వేసేదానికి దండం పెట్టాం చాలు, నీకు డబ్బులు అవసరం లేదు సార్ అని మనం ఎంతమంది అంటున్నాం? తప్పు మంది కదా. నిజాయితీ పరులను ఎన్నుకుంటే వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు రౌడీని నువ్వు ఎన్నుకునే వాళ్ళు నిజాయితీ పరులను ఎన్నుకో. అదే కులాన్ని మతాన్ని పక్కన పెట్టు. మన కులం ఉంది, మతం ఉంది, మన కులం వాడైతే చాలు వేస్తాము, మన మతం వాడైతే చాలు వేస్తాము. అదేగా ఇవన్నీ అయా మంచివాడు, ప్రజలకు సేవ చేస్తాడు అనే భావన మనలో ఉంటే కదా, అట్లాంటి వాడిని చేస్తే సమాజానికి మంచి చేస్తాడు, కరప్షన్ తక్కువ ఉంటుంది, పోలీసులను వాడుకోడు, అప్పుడు సమాజం బాగుతుంది కదా. అది ఎక్కడి నుంచో రావాలి? మనలో నుంచో మొదలు కావాలి. మనం ఇప్పుడు మనం 5,000 రూపాయలు డబ్బులు అడిగితే ఆయన 10,000 తీసుకుంటాడు. అది ఇంకొకటి, నయీం లాంటి గ్యాంగ్స్టర్ని పెంచి పోషించడంలో కూడా పోలీసుల హస్తం ఉందని ఆ మధ్య విమర్శలు వచ్చినాయి సార్. మీరు దీనిపైన ఏం వ్యాఖ్య చేస్తారు సార్? కొంతవరకు నవీన్ అంటే ఇప్పుడు ముళ్ళు కాళ్ళు గుచ్చుకుంటే దాన్ని తీయాలంటే ఏం కావాలి? పిన్నీస్ కావాలి, అది కూడా ముల్లే కదా. సో సమాజంలో ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో ముందు పనిచేశాడు, వాడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాడనే ఉద్దేశంతో ఆయన్ని వాడిండేది వాస్తవం. ఎందుకంటే నువ్వు నేను డైరెక్ట్గా పోయి నక్సలైట్ల గురించి ఆలోచన చేయలేము, ఒక ఇన్ఫార్మెంట్ సిస్టమ్ కావాలి. సో ముందు పనిచేసినోడికైతే, ఇప్పుడు ముందు నువ్వు కొట్లో పనిచేసిన అయితే చింతపండు ఎక్కడుంది, మిరపకాయలు ఎక్కడున్నాయి, ధనియాలు పోయి ఎక్కడున్నాయి, టప్పని కళ్ళు మూసినా నీకు దొరుకుతాయి. అదేవిధంగా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు, ఈ గ్యాంగ్ లీడర్ ఎవరు, వాళ్ళు ఎంతమందిని రిక్రూట్ చేసినాడు, వాడు ఎన్ని మర్డర్లు చేసినాడు, వాడు హైట్అవుట్స్ ఏమనేది ఎవరికి తెలుస్తుంది? దాంట్లో నుంచి బయటకు వచ్చిన వాడికి తెలుస్తుంది. సో వాడిని వాడినారు పోలీసు వాళ్ళు. వాడుకున్న తర్వాత ఏమైంది? వాడు మీరేం చేసినారు, పని మనిషికి ఒక చింతపండు తీసుకురారా అని అన్నారు, చింతపండు మిరపకాయలు అన్నీ తెచ్చుకున్నాడు వాడు. వాడిని ఎందుకు వాడుకున్నారయ్యా? నువ్వు ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో చెడ్డవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి ఆచూకీ తీసుకురామన్నాడు. వాడు ఆ బిరుదు పైన ఏం చేసినాడు? 10 మందిని భయపెట్టి నాకు భుజకీర్తులు ఉన్నాయి, అన్నీ నేనే, నన్ను ఎవరూ చేయరని వాడు ఇంకో ఆ ముసుగులో 10 మంది చెడ్డ పనులు చేసినాడు. దానికి కొంతవరకు పోలీసులు కారణమే, కానీ దాన్ని గమనించలేదు. వాడు రెచ్చిపోయినాడు, చేసుకున్నాడు. సో వాడిని చూసి బెదిరిపోయినారు. అది ఇప్పుడు పులి నిజమైన పులియా కాదా అని తెలియదు. పులి వేసుకొని అక్కడ నక్క వచ్చినా కూడా అమ్మో ఇది పెద్ద పులి అని మనమే వాని చేతికి ఇచ్చినాం, వాడు ఖరాబ్ అయిపోయినాడు. వాడిని లేకపోతే ముందుగానే తన్ని పోరా అంటే ఏమి అయ్యేది కాదు. సో వాడు కొంతవరకు పోలీసులు ఉపయోగించుకునేది వాస్తవమే. ఎందుకంటే
ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ని కంట్రోల్లో పెట్టాలి, వాళ్ళ చర్యలను కొంచెం అదుపులో పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో ఉన్నాడు కాబట్టి దాన్ని కర్బ్ చేయడానికి కొంతవరకు ఈయన ఉపయోగించుకునేది మాతో వాస్తవమే. ఆ ముసుగులో ఈయన చేయని అరాచకాలన్నీ చేసినాడు కాబట్టి ఆ విధంగా అయిపోయింది ఆయన. సార్ ఎప్పటి నుంచో పోలీసుల మీద ఒక వాక్య బాగా ప్రచారంలో ఉంటుంది సార్, దానికి మీరు క్లారిటీ ఇవ్వాలి. మీరు ఒక పోలీస్ అధికారి కాబట్టి, బూటకపు ఎన్కౌంటర్స్ పోలీస్ నిజంగానే చేస్తారా? ఏమో నాకు ఎన్కౌంటర్లు బూటకం ఎక్కడ ఉంటాయా, ఉంటాయేమో నాకు తెలీదు. ఎందుకంటే ఎన్కౌంటర్లు జనరల్గా ఏమంటే ఇప్పుడు నిన్న మనం 10 రోజులుగా 20 రోజులుగా పోలీసులు చచ్చిపోతున్నారు, మొన్న జరుగుతున్నాయి కదా మొత్తం. ఇప్పుడు అట్లాంటప్పుడు వాళ్ళు కాలుస్తారు, మనము కాలుస్తాము. పోలీసులు ఇప్పుడు చాలా సందర్భాల్లో పోలీసులు కూడా 30 మంది 20 మంది చచ్చిపోయిన, బాంబ్ బ్లాస్ట్ చేసిన 30 మంది 20 మంది చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. సో కాకపోతే మనకు అఫిషియల్ ఆయుధాలు ఉంటాయి, మనం పై చేయి అవుతాం, చంపుతాము. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చుట్టుముట్టి చంపినారు, వాళ్ళు చుట్టుముడితే చేతులు ఎత్తినా కూడా చంపినారంటారు. మరి వాళ్ళు చంపేటప్పుడు లేదా ఈ దమన నీతి? కాబట్టి ఎక్కడైనా జరిగి ఉండొచ్చు, నేను జరగలేదని నేను చెప్పను, డెఫినెట్గా జరిగి ఉంటాయి ఎక్కడైనా. బట్ అన్నీ బూటకమైన ఎన్కౌంటర్లు కాదు. కొన్ని ఎన్కౌంటర్లు నిజమైన పోలీసులు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొన్ని వేల మంది చనిపోయినారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడికి. బూటకం ఎన్కౌంటర్లు కొన్ని జరుగుతాయి, తప్పేం లేదు, జరిగాయి. తప్పు లేదని చెప్పను కానీ జరిగాయి, నేను జరగలేదు అని చెప్పి తప్పుగా చెప్పను, జరిగే ఉంటాయి కొన్ని. దానికి అనేక కారణాలు ఉంటాయి. సార్ చాలామంది రాజకీయ నాయకులు భారతదేశంలో జైలు జీవితాన్ని అనుభవించిన తర్వాత పదవులు అలంకరించడం జరుగుతుంది సార్. అలాంటి వాళ్ళ చేతిలో పోలీసు పనిముట్టుగా మారతండు అంటున్నారు సార్, దీనిపైన మీ వ్యాఖ్య? జైలుకి పోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళ లేదయ్యా, అట్లని కాదు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ స్నేహితులకు ఎవరికో అన్యాయం జరిగింది, మీరు ధర్నా చేసేదానికి వస్తారు, మిమ్మల్ని 1 రోజు 2 రోజులు జైల్లో పెడతారు, అంత మాత్రం చేత మీరు చెడ్డవాళ్ళు అయిపోతారా? గాంధీ మహాత్ముడు జైల్లోకి పోవచ్చున్నాడు, అంత మాత్రం చెడ్డోడైనాడా? అట్లా కాదు. జైలు మీరు మర్డరో మానభంగం చేసి జైలుకి పోతే డెఫినెట్గా మీరు చెడ్డవాళ్ళే. సమాజం కోసం ఇప్పుడు మీ వీధిలో ఏదో గొడవ జరిగింది, చాలామందికి అన్యాయం జరిగింది, ఎవరు ముందుకు రాకపోతే మీరు మీ కుటుంబీకులు మీ స్నేహితులు కలిపి ఏదో ధర్నా రాస్తారోకో ఏదో చేసి నిర్వహించినారు. వాళ్ళు ఎదుటి వాళ్ళు మీ పైన లేదు, మీరు లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుంటున్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అంత మాత్రం చేత మీరు చెడ్డవాళ్ళ కాదు కదా. సో జైలుకి పోయి వచ్చిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు, బయట ఉన్నోళ్ళంతా మంచివాళ్ళు కాదు. జైల్లో మంచి కారణం వల్ల పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. గాంధీ పోయినాడు, నెహ్రూ పోయినాడు, సుభాష్ చంద్రబోస్ పోయినాడు, చాలామంది పోయినారు జైలుకి. పోయిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు కదా. మంచి కార్యక్రమం కోసం కూడా జైలుకి పోయిన వాళ్ళు ఉంటారు, అది కాదు. బట్ పొలిటికల్ లీడర్స్లో చాలామంది జైలుకి పోయిన వాళ్ళు, చెడ్డ పనులు చేసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి పనులు చేసిపోయిన వాళ్ళు 20% ఉంటే చెడ్డ పనులు చేసిపోయిన వాళ్ళు 80 మంది ఉంటారు. బట్ చట్టం ఒకటి తేవాలి అయ్యా. ఇంకోటి ఉంది మనకి, నువ్వు జైలు శిక్ష అనుభవిస్తే తప్ప అనర్హుడు కాదు అని చెప్తున్నారు. అది కాకుండా మీకు బ్యాడ్ రికార్డు ఉంటే ఈ షుడ్ నాట్ బి ఎలక్టెడ్ అనేది ఒకటి ఏమైనా రెఫరెన్స్ ఉంటే బాగుంటుంది. అది లేదు మనకు. మీరు 100 మర్డర్లు చేసినా మీరు విట్నెస్లను భయపెట్టో డబ్బులు ఇచ్చో ఆ కేసులు కొట్టేయించుకుంటే మీరు మహారాజే. కాబట్టి మనం ఏం చేయలేము, అట్లాంటి దాంట్లో మనం ఏం మాట్లాడలేము. తప్పు జరిగితే డెఫినెట్గా ఎస్. ఇంకొకటి, సెలబ్రిటీస్ వీళ్ళు సమాజం పట్ల బాధ్యతతో ఉండాలంటారా? ఎవరు సెలబ్రిటీస్ చెప్పు? సమాజమే నిన్ను సెలబ్రిటీలుగా చేస్తుంది. చేతులు ఎత్తితే సెలబ్రిటీ, దించితే ఏమి కాదు. సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలి. సమాజంలో నివసించే ప్రతి ఒక్కడు సమాజం పట్ల బాధ్యతారహితంగా ఉంటే వాడు చెడ్డ పనులు చేసినట్టు లెక్క. సమాజంలో సెలబ్రిటీలే కాదు, ప్రతి ఒక్కడు సెలబ్రిటీని. ఏముంది నిన్ను సెలబ్రిటీలు చేయాలంటే పెద్ద పని ఏం కాదు కదా. నీ గురించి 10 వ్యాసాలు రాసి వాడు దేవుడు మహయాలు సృష్టించినాడు, అవి చేసినాడు ఇవి చేసినాడు అంటే నువ్వు ఒక సెలబ్రిటీ అవుతావు. ఏదో నువ్వు ఏదో మెడిటేషన్ చేస్తావు, పెద్ద అది చేస్తావు, 10 మంది నిన్ను పొగిడితే అది కాదు కదా. మీరు ఎప్పుడైనా కూడా సమాజంలో మీరు ఒక బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల
మంచిగా చేసేవాడివై ఉండాలి కానీ సెలబ్రిటీలు అంటే ఏముంది, సెలబ్రిటీలైనా మామూలు వ్యక్తే కదా. మా సెలబ్రిటీలైనా మామూలు వ్యక్తి అయినా మనం సమాజం పట్ల బాధ్యతారహితంగా ఉండడం తప్పు. అందరూ బాధ్యత వహించాలి సమాజం మనుగడగా సాగించాలంటే. సార్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా భారత్ ఎందుకు పాకిస్తాన్పై దాడి చేయలేదు? ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియన్స్ మొత్తం కూడా పాకిస్తాన్పై యుద్ధం కావాలని కోరుకుంటున్నారు కదా, ఎందుకు భారత్ ప్రభుత్వం ఆ వైపుగా ముందడుగేయట్లేదు? ఇప్పుడు మనోళ్ళ జాగ్రత్తలు మనం తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు వచ్చి చంపినారు మనోళ్ళని? ఆతంకవాదులు, మిలిటెంట్స్ వచ్చి చంపినారు. మిలిటరీ వాళ్ళు కాదు కదా, మిలిటరీ పోషించిన ఆర్గనైజర్స్, చెడ్డ ఆర్గనైజర్స్, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్. లష్కర్ తోయిబా అనండి, ఆర్ఎల్టీ అనండి, ఇంకోటనండి. కానీ డైరెక్ట్గా మిలిటరీ కాదు. మిలిటరీ వాళ్ళు పోషించిన వాళ్ళు మన దేశంలోకి వచ్చి మనకు చెడ్డ పనులు చేసి మన మనుషులను చంపారు. మనం ఎవరిని చంపాలా? వాళ్ళనే చంపాలి కదా. వాళ్ళ దేశంలో అందరినీ కాదు కదా. మనం వాళ్ళు చంపేటప్పుడు మిలిటరీ వాళ్ళు మనకు అడ్డం వస్తే వాళ్ళని చంపుతాం. దానికి యుద్ధం చేయాల్సిన పని లేదు కదా. వాళ్ళ హైడౌట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇప్పుడు మన వాళ్ళకు కనిపెడతారు ఎక్కడెక్కడ వాళ్ళ హైడౌట్స్ ఉన్నాయని. వాళ్ళ హైడౌట్స్ని మనం కనిపెట్టి వాళ్ళని చంపేస్తాం, వాళ్ళని హతం చేస్తాం. డెఫినెట్గా జరుగుతుంది. దాన్ని యుద్ధం అంటే అదేమీ ఇది కాదు కదా. ఒక దేశంలో ఉండే పౌరులతో పాటు సర్వ వనరులు నాశనం అయిపోతాయి. అంత తొందరపడి యుద్ధం చేయాల్సిన అవసరం అందరికీ, నాకు మరిగిపోతుంది. వదలకూడదు, మనవాళ్ళని చంపారు. నాకు నిద్ర పట్టదు ఆ రోజు చూసిన రోజు. అబ్బా, మనవాళ్ళని నేనే ఆ స్థానంలో ఉంటే, నేనే అక్కడికి వెళ్ళి ఉంటే అని, నా కొడుకే పోయి ఉంటేనో లేకపోతే నా బంధువులే పోయి ఉంటేనో, వాళ్ళు మేము తప్పు చేసామని మన వాళ్ళని చంపారు. ఎస్, అది అందరికీ మరుగుతూ ఉంటుంది. కానీ దానివల్ల మనం అన్నిటినీ వదిలేసి పోయి యుద్ధం చేస్తే, యుద్ధం కంటే నేనేమంటానంటే అట్లాంటి వాళ్ళు ఎక్కడున్నా వదలకుండా, దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నా వదలకుండా వాళ్ళందరినీ మట్టు పెట్టాలి. ఆ మట్టు పెట్టే విధం ఎట్లుండాలంటే, మళ్ళీ జీవితంలో ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూడకుండా చేయాలి. దానికి యుద్ధమే అవసరమా, ఇంకోటి అవసరమా నేను అనను. ఏ విధంగా చేస్తారో చేయాలి. చేసినప్పుడు ఇటువంటి ఆతంకవాదులు కానీ, మిలిటరీ ముసుగులో వచ్చే వెధవలు కానీ ఎవరు మరీ తిరిగి మన దేశం వైపు కన్నెత్తి చూడకూడదు. ఆ విధంగా చేయాలి. నేను ఆ విధంగా చేయమనే చెప్తాను, యుద్ధం చేయమని నేను చెప్పను. యుద్ధమే అవసరమే లేదు కదా. వాళ్ళ ఆటంకవాదులు ఎంతమంది ఉన్నారో, వాళ్ళకి సపోర్ట్ చేసే సైనికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఖతం చేయమంటాము. అంటే మనం ఎప్పుడు వాళ్ళను, ఇప్పుడు వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, తస్కా, లష్కర్ తోయిబా, ఐఎస్ఐ, ఏదో పిచ్చిగా ఉన్నాయి చాలా. 20-30 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. మంచివైతే 5 ఉన్నాయి, 5 ఆర్గనైజేషన్ మెయిన్ ఉన్నాయి. దాంతోపాటు ఉన్నాయి. వాళ్ళను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? ఆర్మీ వాళ్ళు. వాళ్ళ క్యాంపస్ ఎక్కడ ఉన్నాయి, మిలిటెంట్ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి, అవన్నింటినీ గుర్తించి ఖతం చేసేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చాలామంది పాకిస్తాన్లో ఉన్నారు. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం మన దగ్గర బాంబ్ బ్లాస్ట్కు ఇదైపోయి వాడు పాకిస్తాన్లో ఉన్నాడు, లక్ష్యంగా తిరుగుతున్నాడు. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా మా దేశంలో లేడు, పారిపోయినాడు అంటున్నాడు. అదేవిధంగా లష్కర్ తోయిబా సృష్టికర్త కూడా ఆడే పాకిస్తాన్లో నడిబొద్దున ఉన్నాడు, వాడిని కాపాడుతున్నారు. అట్లా వాళ్ళని మనం ఏదో ఒక విధంగా పోయి చంపేసామనుకో హ్యాపీ. అదేవిధంగా అటువంటి ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ తుట్టిపెట్టి చంపేస్తే ఓకే, మనకేం యుద్ధం చేయాల్సిన పని లేదు కదా. మన కార్యక్రమం ఏమి, మిలిటెంట్స్ మన దేశం వైపు ఎవ్వరే కానీ కన్నెత్తి చూడకూడదు. మళ్ళీ ఇంకోసారి కన్నెత్తి చూస్తే మా జీవితాలు నాశనం అయిపోతాయనే భయం ఉండాలి. ఆ భయం పెట్టాలి. అది యుద్ధమే చేస్తారా, యుద్ధం లేకుండా చేస్తారా? ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అయింది, ఎవరికి? నీకు తెలుసా, నాకు తెలుసా? వాళ్ళు ప్రచురించిన తర్వాత తెలిసింది, వచ్చిపోయినారని కూడా వాళ్ళకు తెలుసు. అట్లాంటిది ఏదో ఒకటి జరుగుతుంది, చేస్తారు. కానీ మనము తొందరపడి యుద్ధమే చేయండి, ఆ దేశం ఇంతే ఉంది కదా, అణుబాంబులు వేయండి, నాశనం. అణుబాంబులు వేస్తే ఏమవుతుందా? ఇప్పుడు హిరోషిమా నాగసాకి మీద వేసినారు, ఏమైంది? అది కాదు. ఒకటి, ఎవరైతే చెడ్డ కార్యక్రమం చేశారో వాళ్ళని మట్టు పెట్టాలి, వాళ్ళని రాకుండా చేయాలి, మళ్ళీ తలెత్తకుండా చేయాలి. మళ్ళీ ఆర్గనైజేషన్, మన దేశం వైపు ఆర్గనైజేషన్స్ ఏవి అటువంటి చెడ్డ పనులు చేయడానికి కానీ ఆలోచించుకోవడానికి కూడా భయపడి ఒంటికి పోసుకోవాలి. అట్లాంటి చర్య చేయాలా, చేస్తారు, తప్పకుండా చేస్తారు.
అది ఇవాళ రేపు నెల అనేది మనకు తెలీదు. మనం తొందరపాటు పడకుండా వేచి చూడాలా. ఇవాళ చేస్తామా, రేపు చేస్తామా, బట్ చేసేది మాత్రం ఖచ్చితంగా చేయాలి, గట్టిగా చేయాలి. చేసింది మళ్ళీ వాళ్ళు తరాలు గుర్తుపెట్టుకోవాలి. తరాలు ఇప్పుడు అశోక చక్రవర్తి, శిబి చక్రవర్తి కాలు కోసుకున్నాడు, ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అట్లా చెప్పాలి, అట్లా చూడాలి. అరే భారతదేశంలోకి పోయి మనము అనవసరంగా 28 మంది టెర్రరిస్టులను చంపాము, దానికి పర్యవసానంగా మన పిల్లలు కూడా మర్చిపోలేనటువంటి గుణపాఠాన్ని నేర్పించారు అనేటువంటి గొప్పగా చేయాలి. అది యుద్ధం అని నేను చెప్పను. ఏ విధంగా చేస్తారో చేయాలి. సార్, పోలీసుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా 3rd డిగ్రీ గురించి చాలామంది మాట్లాడుతుంటారు. అదేదో చేస్తారు, దాని గురించి ఒక భయానకమైన వర్ణన సమాజంలో నెలకొని ఉంది సార్. అసలు ఏంటి 3rd డిగ్రీ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఒకటి మామూలుగా పోలీసులు ఇంట్రాగేషన్ని 3rd డిగ్రీ అని, దాన్ని శృతి మించిన ఇంట్రాగేషన్ని 3rd డిగ్రీ అంటారు. దీనికి చట్టపరమైన అనుమతి లేదయ్యా, లేదు. 3rd డిగ్రీకి ఎక్కడుందా? ఎవరు చెప్పినారు? పోలీసు వాళ్ళు కొట్టచ్చు. పోలీసు వాళ్ళు ఎవరిని కొట్టచ్చు? మీరు సమాజంలో ఉండే ఎవరైనా ఆస్తుల్ని దగ్ధం చేస్తూనో, ఏమన్నా చేస్తూనో, ఎవరికైనా తిరుగుబాటు చేసి రాళ్ళు రూతూ ఉంటానో, ఆ సమూహాన్ని కట్టడి చేయడానికి పోలీసులు లాఠీలు ఉపయోగించవచ్చు, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించవచ్చు, ఫైరింగ్ కూడా చేయవచ్చు. సపోజ్ మీరున్నారు, ఏం జరిగింది, ఎక్కడో మీరు అందరూ కలిపి, ఇప్పుడు ఓల్డ్ సిటీలోనే బాంబ్ బ్లాస్ట్ అయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? సమన్వయాన్ని కోల్పోయి, ఎందుకంటే ఎవరికైనా ఆ కోపం వస్తుంది, వాళ్ళకే కాదు, ఓల్డ్ సిటీలో ఉన్నా న్యూ సిటీలో ఉన్నా ఇంతమంది చనిపోయినారు, ఒక సమూహానికి సంబంధించిన వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ పెట్టినారు, వాడిని చంపాలని ఉర్రుగా లూగిపోతుంది. అది సమాజంలో ఒక విధమైనటువంటి అది ఆవేశం వస్తుంది. ఆవేశంలో ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. పెట్రోల్ పంప్కి అగ్గిపెట్టినారు, బ్రాందీ షాపుకి అగ్గిపెట్టారు. ఆ పెట్రోల్ 2 లక్షల లీటర్ల పెట్రోల్ ఉంది. సో అది తగలబడిపోతే 10,000 మంది చచ్చిపోతారు అక్కడ. సో ఆ 10,000 మంది ప్రాణాలను కాపాడడానికి లాఠీచార్జ్ చేసినారు, ఫైర్ ఓపెన్ చేసినారు. అది ఒక లాఠీ చార్జ్లో ఫైర్ ఓపెన్లో ఒకరో ఇద్దరో చనిపోయి ఉండొచ్చు, కానీ 10,000 మంది ప్రాణాలను కాపాడాం కదా. అదేవిధంగా ఏదో ఒక ప్రమాదం జరిగింది, ఆవేశంతో కొన్ని వందల మంది జనాలు, ఇప్పుడు ఇందిరాగాంధీ బర్తరఫ్ అయినప్పుడు స్ట్రైకులు చేసినారు, చాలామంది గుమిగూడి రాళ్ళేసి ప్రజల ఆస్తిని, అదేవిధంగా గవర్నమెంట్ ఆస్తుల్ని ఇరుగ్గొట్టేది, పగలగొట్టేది, అన్ని అగ్గిపెట్టేది చేస్తున్నారు. సో ప్రజల ఆస్తిని కాపాడడానికి కానీ, ప్రజల ప్రాణాలని కాపాడడానికి కోసం కానీ, పబ్లిక్ ఆస్తిని కాపాడడం కోసం కానీ మనం లాఠీచార్జ్ చేయొచ్చు, బుల్లెట్లు ప్రయోగించవచ్చు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించవచ్చు. ఆ విధంగా ఆస్తులని, కొందరి ప్రాణాలని కాపాడడానికి పోలీసులు లాఠీని ఉపయోగించవచ్చు, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించవచ్చు, అదేవిధంగా ఫైర్ ఆర్మ్స్ని కూడా, బుల్లెట్లను కూడా ఉపయోగించవచ్చు, రివాల్వర్తో కాల్చవచ్చు, ఏదైనా చేయవచ్చు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేసేటప్పుడు చాలామంది నిజాయితీగా, బాబు తమరు దొంగతనం చేసినారు, 50 తులాలు ఎక్కడో అమ్మినారని ఫలానా వాడు చెప్పాడు, మీరు ఎక్కడ చెప్పండి, అవునా, ఎవడు చెప్పినాడు నీకు, పోరా పో అంటాడు. సో అట్లాంటి వాటికి కొంచెం కఠినంగా, అది చట్ట విరుద్ధమే అయినా చేయాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే నువ్వు చేసిందే గొప్ప చెడ్డ పని. ఆ చెడ్డ పనిలో నుంచి నేను కొంతవరకు, అంటే నువ్వు చెడుపు చేసిన కొంతవన్నా మేలు చేయాలంటే ఈ పని చేయాల్సి వస్తుంది. అది చట్టవిరుద్ధమే. ఎస్, 3rd డిగ్రీ డెఫినెట్లీ చట్టవిరుద్ధం. మీరు ఇంట్రాగేట్ చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకొని నార్కో అనాలిసిస్ చేయొచ్చు. అప్పుడు మీరు అన్కాన్షియస్లో అన్నీ చెప్తారు, ఎక్కడెక్కడ దొంగతనం చేసింది, ఎక్కడెక్కడ దోపిడీలు చేసింది, ఎవరెవరికి అమ్మింది, ఆ లిస్ట్ రాసుకొని పోవచ్చు. కానీ అది పెద్ద ప్రాసెస్ కదా, అన్నిటికీ చేయలేము కదా. రోజు 1000 దొంగతనాలు అయితే హైదరాబాద్లో, ఆ 1000 నార్కో అనాలిసిస్ చేయగలమా? చేయలేం కదా. సో అందుకని కొందరు దొంగతనం చేయగానే నాకు తెలుసు నువ్వు ఎక్కడెక్కడ పెట్టావంటే చెప్తారు. కొందరు అంతే, దానికే 3rd డిగ్రీ ఉపయోగిస్తారు, మిగతా దానికి ఎందుకు ఉపయోగిస్తారు? అంటే మీరు ప్రాపర్టీ అఫెన్సెస్ చేసి, దొంగతనాలు చేసి, ఆ ప్రాపర్టీ అమ్ముకొని మీరు చెప్పకుండా ఉన్నారు అంటే కొంతవరకు అది కూడా తప్పే. డెఫినెట్గా 3rd డిగ్రీ ఉపయోగించడం చట్ట విరుద్ధమే. అది అయినా తప్పదు, కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా కానీ ఇన్వెస్టిగేషన్లో వేరే విధంగా పోతే చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫింగర్ ప్రింట్స్, దొంగతనం చేసేటప్పుడు ఫింగర్ ప్రింట్సో, ఫుట్ ప్రింట్సో అన్నీ దొరుకుతాయి. మీ సీసీ ఫుటేజ్లో అన్నీ దొరుకుతాయి, బాబు ఇవన్నీ చేసినావు,
నువ్వు నెక్లెస్ తీసుకునేది రికార్డ్ అయింది, నువ్వు ఇల్లు తీసుకునేది రికార్డ్ అయింది, నువ్వు దొంగతనం చేసిన సొమ్ము ఎక్కడ పెట్టావో చెప్పు అంటే కొందరు చెప్తారు, కొందరు దొంగలు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే కానీ చెప్పరు. సో ఆ విధంగా థర్డ్ డిగ్రీ ఉపయోగం కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. అది చట్టవిరుద్ధం అయినా కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మరి కొందరు ప్రజలకు న్యాయం చేయాలి, వాళ్ళ పోయిన సొమ్మును తిరిగి ఇవ్వాలంటే కొంతవరకు చేస్తారు. అది చట్టవిరుద్ధం అయినా కూడా చేయాల్సి వస్తుంది. కొంతలో ఇప్పుడు లేదు, చాలా వరకు తగ్గిపోయింది. సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటున్నారు. అది సైంటిఫిక్గానే ప్రూవ్ చేసి వాడి దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అది రికవరీ. వేరే దేశాల్లో అయితే మీ ఇంట్లో ఉండే ప్రతి ప్రాపర్టీ కూడా ఇన్సూర్ చేస్తారు. దొంగతనం ఏమోగానే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు, మీరు పోలీసులు రికవరీ చేయాల్సిన పనిలే. కానీ ఇక్కడ భారతదేశంలో అది లేదు. ఇన్సూరెన్స్ మన మొబైల్ ఎంతమంది ఇన్సూరెన్స్ చేస్తాము, కొన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులను ఎంతమంది ఇన్సూర్ చేస్తాం. ఆ విధంగా ఇన్సూర్ చేస్తే ఎవడు భయపడ్డు. దొంగతనం అయిపోయిందంటే పోలీసులకు ఎఫ్ఐఆర్ ఇచ్చేసి, సార్ ఎఫ్ఐఆర్ తీసుకొని నా డబ్బులు నాకే, నా ఫోన్ నాకి, నా బంగారు నెక్లెస్ నాకే అని అడుగుతాం. అది చేయం కదా. సో దీనివల్ల చట్టవిరుద్ధంగా కొంతవరకు పోలీసులు ఇంట్రాగేషన్ చేయాల్సి వస్తుంది. సార్ రీసెంట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పాస్టర్ చనిపోవడం జరిగింది. దానికి పోలీస్ శాఖ మొత్తం కూడా 400 సీసీ కెమెరాలను ఎంక్వైరీ చేసి ఇందులో ఎటువంటి కుట్రకోణం లేదు, అది సహజంగా జరిగిన యాక్సిడెంట్ వల్ల చనిపోయాడని కూడా పోలీసులు ధృవీకరించారు. కానీ దీనిపైన ఇంకా కొంతమంది మాట్లాడి దాంట్లో ఇంకా ఏదో కుట్రకోణం ఉందని దాన్ని మీడియాకి ఎక్కి మాట్లాడటం జరుగుతుంది. సార్ అసలు ఏం జరిగింది మీ అంచనా ప్రకారం? ఆ కేసులో ఏం జరిగింది? నా అంచనా లేదు, మీ అంచనా లేదు, అంచనా ఒకటే. ఎందుకంటే ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ చేసినారు, 400-500 ఫుటేజెస్ తీసినారు. వారు ఎక్కడెక్కడ సేవన డ్రింక్స్ సేవన చేసింది తెలిసినారు, ఆయనతో మాట్లాడిన వాళ్ళతో చేసినారు, ఇంత రికార్డింగ్ చేసినారు. ఆయన సెల్ఫ్గా యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. దానికి కారణం ఒక రకంగా ఆయన స్థితి బాగలేకపోవడం, ఆయన కొన్ని మితిమీరి కొంచెం డ్రింక్ తీసుకున్నారనేది ఆ ఎఫ్ఎస్ఎల్లో తెలిసింది, ఆయన బ్లడ్ శాంపుల్స్ తెలిసింది. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసినారు, అది నిజమని నమ్ముతున్నారు. దానికి సైంటిఫిక్ వే ఆఫ్ ఇది కూడా చేసినారు. సో కాబట్టి మిగతా వాళ్ళు కొందరు అంటున్నారంటే, ఇప్పుడు లోకంలో వాళ్ళు ఎంతమందో ఉంటారు కదా. ఇప్పుడు ఒకటి దాన్ని చెడుపుగా అనే వాళ్ళకి ఏమన్నా జరుగుతుందంటే చేస్తారు. ఎవరైనా ఇప్పుడు ఖండించాలనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే దాని ద్వారా వాళ్ళు లాభం పొందుతారు ఏదో ఒక రకంగా, ఎవరో మనం చెప్పలేము. కాబట్టి ఆ లాభాన్ని ఆశించే వాళ్ళే ఇప్పుడు నువ్వు పోలీసుల ఇన్వెస్టిగేషన్ తప్పే అనుకో, అప్పుడు కోర్టులోకి పోయి చెప్పాయా ఈ ఇన్వెస్టిగేషన్ చెప్పినారు, వాడిని కొట్టి చంపేవాళ్ళు ఫలానా A1 A2 కర్రది కొనుక్కున్నారు, A3 వచ్చి వాడిని కర్రతో కొట్టినాడు అని చెప్పు, లేదా A5 కారులో వచ్చి కొట్టినాడని చెప్పు. ఎవిడెన్స్ లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఎట్లా? ఎవరికి లబ్ధి చేకూరాలని, నీ పర్సనల్గా లబ్ధి పొందాలని నువ్వు చెడ్డగా మాట్లాడితే దాన్ని పోలీసులను బ్లేమ్ చేస్తే ఎట్లా? ఎస్, బ్లేమ్ చేయాలి పోలీసులను బ్లేమ్. ఎప్పుడు పోలీసులు తప్పు చేస్తే బ్లేమ్ చేయాలి. ఆ తప్పు నువ్వు నిరూపించు. ఊరికే మాట్లాడితే ఎట్లయా? ఆ తప్పది. అట్లా మాట్లాడినారు అంటే నువ్వు నిరూపించవయా, కోర్టులో మన కోర్ట్స్ ఉన్నాయి, రిప్రజెంటేషన్ ఇవ్వు. అయ్యా ఫలానా వాడిని పాస్టర్ సార్ని చంపుతూ ఉండగా చూసిన వాడు A2 ఉన్నాడు, A4 ఉన్నాడు, మేము అక్కడ పోయినాము, మేము చూసాం, మేము మాట్లాడాం, మాకు కూడా ఇచ్చాడు చెప్పండి. అంతగాని నోటుకొచ్చింది కదా అని మాట్లాడే. ఎందుకంటే భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువ. మన రాజ్యాంగం స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఇచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతారు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటే మనం జీవితం గడపలేము దేశంలో. కాబట్టి వాక్ స్వాతంత్రం ఉంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు.